నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఇప్పుడు శ్రీలంక ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవాళే 21/9/2024. ఇది నేను చెప్పగానే అందరూ ఏమంటారంటే జగన్ జాతకం చెప్పావు కదా అని అంటారు. ఎస్, మనం చేయాలి. ఇంతకుముందు చేసిన ప్రయోగాలన్నీ కూడా కరెక్ట్ అయినాయి. ఏదో ఒకసారి ఫెయిల్ అవుతాం. అయినంత మాత్రాన మనం వెనక్కి తగ్గకూడదు. మన రీసెర్చ్ చేయాలి. అబ్దుల్ కలాం గారు, సారాభాయ్ గారు కలిసి రాకెట్ లాంచింగ్ చేశారు. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు, సెకండ్ టైం ఫెయిల్ అయ్యారు, అయినా తర్వాత సక్సెస్ అయ్యారు. అలాగే మనం ఫెయిల్ అయ్యాం, ఏదో ఒక చోట ఫెయిల్ అయ్యామని ఏదో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నామని అనుకోకూడదు. నెగిటివ్ పాజిటివ్ రెండు కామెంట్స్ రావాలి. నేను చాలా ఇంటలెక్చువల్స్ వీడియోలు చూస్తున్నాను. అందరూ కామెంట్స్ని టర్న్ ఆఫ్ చేస్తారు. నేను మాత్రం టర్న్ ఆఫ్ చేయను. ఏదన్నా విత్తనం మొలకెత్తాలంటే ఎండ ఉండాలి, వర్షము ఉండాలి, పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. అప్పుడే పంట పండుతుంది, మన కడుపు నిండుతుంది. అందువల్ల ఇప్పుడు శ్రీలంక ఎలక్షన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఎలా ఉంటుంది, రేపే కౌంటింగ్ ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. ముగ్గురు నుంచి ఉన్నారు. ఒకటి ప్రజెంట్ ప్రెసిడెంట్ రానిల్ విక్రమసింఘే, ఇప్పుడు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. రెండో ఆయన అపోజిషన్ లీడర్ సాజిత్ ప్రేమదాస. మూడతను కుమార దిస్ నాయకే. ఎక్కువ డీటెయిల్గా వెళ్లకుండా చెప్తాను. ఇప్పుడు ముగ్గురిది కూడా మకర రాశే. ముగ్గురికి మకర రాశి వాళ్ళకి ఇప్పుడు చాలా చాలా బాగా ఉంది. గత 7 సంవత్సరాలుగా వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యారు. ఇప్పుడు ఏలినాటి శనిలో నుంచి రేపు మార్చి వరకు బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి చాలా మంచి పీరియడ్ ఉంది. ఇప్పుడు జనరల్గా అందరికీ మకర రాశి, వాళ్ళ అందరికీ ముగ్గురికి స్టార్ వైజ్గా ఎలక్షన్ వైజ్గా చాలా బాగా ఉంది. అందువల్ల ముగ్గురు గెలుస్తారంటే ఎవరో ఒకళ్ళే గెలవాలి. మనకి జనరల్గా జాతకాలు చూస్తున్నప్పుడు నేను చాలా సంవత్సరాలుగా ఎప్పుడైనా నక్షత్రాల ప్రకారం చెప్పకుండా వాళ్ళ యొక్క గురువు, శాటర్ను, రాహు, ఇప్పుడున్న గోచారంలో శాటర్ను, రాహు, గురువు యొక్క పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసి చెప్పమంటారు. అలాగే చూస్తే ముగ్గురి జాతకాలు, ముగ్గురివి కూడా మకర రాశే, చాలా మంచి జాతకాలు. ఈయన పాత IMF పాలసీస్, ఆర్థిక పాలసీస్ అంటాడు. ఈయనేమో ప్రీ పావర్టీ, బేదల పట్ల ఉంటారు. విక్రమసింఘ 24/3/1949లో పుట్టారు. సాజిత్ ప్రేమదాస 12/1/1967లో పుట్టారు. దిస్ నాయకే 24/11/1968లో పుట్టారు. ఈయన యాంటీ కరప్షన్ అని ప్రచారం చేశారు. దీని ప్రకారంగా చూస్తే ముగ్గురిది మకర రాశి. గురువు ఇక్కడ నడుస్తున్నాడు. గోచార గురువు, మూనికి గోచార గురువు 5th and 9th కాంబినేషన్, వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. ముగ్గురికి గుడ్ కాంబినేషన్. ముగ్గురులో ఎవరో ఒకళ్ళే గెలవాలి. విక్రమసింఘే గారి గురువు కూడా మన మకర రాశిలో ఉన్నాడు. గురువు చంద్రుడు కలిసి ఉండటం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. అందువల్ల ఆయన ప్రెసిడెంట్ అయ్యగలిగాడు. ఈ జూపిటర్కి కూడా కొంచెం సంబంధం ఉంది. తర్వాత ఈయన గారి మూన్కి జూపిటరు 5th and 9th కాంబినేషన్ ఉంది. ఈయన గారి జూపిటరు మనకి ఎగ్జాల్టెడ్ జూపిటర్గా ఉన్నాడు. ఆయన పీరియడ్ కూడా చాలా చక్కగా ఉంది. ఈయన గారిది కూడా మకర రాశి, దిస్ నాయకే. ఈయన గురువు ఇక్కడ ఉన్నాడు. ఈ గురువు ఇక్కడ మన హరస్కోపులో ఉన్న గురువుని చూస్తున్నాడు. తర్వాత హరస్కోపులో ఉన్న కేతువుని, మార్సుని చూస్తున్నాడు. గురుమంగళ యోగం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ రాహు, శాటర్ను ఉన్నారు. రాహు, శాటర్ను ఉండటం వల్ల చాలా, రాహు అంటే ఎక్స్పాన్షన్, శాటర్న్ అంటే పదవి. ఈ రాహు శాటర్న్ నుండి ఇక్కడ జూపిటరు, ఈ రాహు శాటర్న్కి 3rd and 11th కాంబినేషన్ ఉంది. అందువల్ల 3 జాతకాలు బాగా ఉన్న మన కుమార దిస్ నాయకే, ఈయనకి అంత పాపులారిటీ లేదు. కాకపోతే ఈయన ప్రెసిడెంటు, ఈయన అపోజిషన్ లీడర్, అందరికీ వీళ్ళే తెలుసు. ఈయన మాత్రం యాంటీ కరప్షన్ మీద ఫైట్ చేస్తున్నాడు. నా ఉద్దేశం ప్రకారంగా, నా అనాలిసిస్ ప్రకారంగా, రేపే తెలిసిపోతుంది. నా అనాలిసిస్ ప్రకారంగా దిస్ నాయకే ఈయన గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. రేపే కౌంటింగ్, తప్పకుండా గెలుస్తాడు. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి.